హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మాలతి లేడీస్ ఎంపోరియం. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న శ్రీలీల శారీకి సంబంధించిన బ్లౌజ్ డిజైన్ అయితే చూపించబోతున్నాను. ఇది బోట్ నెక్ విత్ ప్రిన్స్ కట్టు, అలాగే ఫ్రంట్ సైడ్ పీటర్ పాన్ కాలర్ నెక్ని అయితే స్టిచ్ చేశాను. ఈ వీడియోని చూసే ముందు ప్లీజ్ తప్పకుండా లైక్ చేసి చూడండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. లైనింగ్ని ఫస్ట్ ఇలా, ఇది పీటర్ పాన్ కాలర్ నెక్కి బోట్ నెక్ విత్ ప్రిన్స్ కట్ని పెట్టాలి కాబట్టి బ్యాక్ హుక్స్ వస్తాయి. ప్రిన్స్ కట్ విత్ బోట్ నెక్ బ్లౌజ్, ఇది బ్యాక్ హుక్స్ పెట్టాలి కాబట్టి మనం ఓపెన్స్ మన వైపు మనకి ఎదురుగా ఉండేటట్టు క్లాత్ని పెట్టుకోవాలి. క్లోజ్గా ఉండేది ఫోల్డింగ్ అనేది మనకి ఆపోజిట్లో ఉండే విధంగా పెట్టుకోవాలి. ముందుగా క్రాస్లు ఏమి లేకుండా క్రాస్లన్నీ తీసేయాలి. ఇటుపక్క కూడా స్ట్రైట్గా ఒక లైన్ అనేది డ్రా చేసుకొని స్ట్రైట్గా ఉండే విధంగా మార్కింగ్ చేసుకోవాలి. 1/2 ఇంచ్ కుట్టులో పోయే విధంగా 1/2 ఇంచ్ని మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ బ్లౌజ్ టోటల్ హైట్ వచ్చేసి 14 ఇంచెస్, 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి 15. ఇక్కడ 1/2 ఇంచ్ ఆల్రెడీ మార్కింగ్ చేసుకున్నాం కాబట్టి 14.5 హైట్ అనేది పెట్టుకోవాలి. ఇక్కడ కూడా 14.5 హైట్. బోట్ నెక్ కాబట్టి షోల్డర్ లెంత్ 7 ఇంచెస్, 14 ఉంటుంది షోల్డర్ లెంత్. 14లో సగం 7 ఇంచెస్ వద్ద మార్కింగ్ అనేది చేసుకోవాలి. చెస్ట్ లూజ్ వచ్చేసి 8.7, 2 ఇంచెస్ ఎక్స్ట్రా. ఇక్కడ కూడా 8.7 తీసుకోవాలి. ఇప్పుడు ఈ మార్కింగ్ అన్నిటిని కూడా డ్రా చేసుకోవాలి. ఇక్కడ నుంచి కూడా 7 ఇంచెస్ ఉండే విధంగా మార్కింగ్ అనేది పెట్టుకోవాలి. చంక డౌన్ వచ్చేసి 7 ఇంచెస్. ఇక్కడ కూడా షోల్డర్ ఎంత పెట్టుకున్నామో చంక డౌన్ కూడా అంతే పెట్టుకోవాలి. చెస్ట్ లూజ్ వచ్చేసి 8.7. మనం బోట్ నెక్ పెడుతున్నాం కాబట్టి పీటర్ పాన్ కాలర్ నెక్ స్టిచ్ చేసుకుంటున్నాము. మన ఇష్టము నెక్ ఎంత పెట్టుకోవాలనేది. మనకి షోల్డర్ ఎక్కువ కావాలంటే ఎక్కువ లెంత్ పెట్టుకోవచ్చు, తక్కువ కావాలంటే తక్కువ కూడా పెట్టుకోవచ్చు. నేనైతే 3.5 పెడుతున్నాను. షోల్డర్ లెంత్ వచ్చేసి ఇక్కడ కూడా నెక్ లెంత్ 3.5 ఉంటుంది. నెక్ డౌన్ వచ్చేసి 3.7. ఇక్కడ కూడా 3.7 వచ్చే విధంగా పెట్టుకోవాలి మార్కింగ్. ఈ విధంగా బాక్స్ లాగా డ్రా చేసుకొని ఇక్కడ బోట్ నెక్ షేప్ అనేది డ్రా చేసుకోవాలి. ఈ విధంగా మార్కింగ్ చేసుకొని కింద నెక్ డీప్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. నెక్ లెంత్ కింద నుంచి 4 ఇంచెస్ అనేది పెట్టుకుంటున్నాను.
ఇక్కడ 1.2 ఇంచెస్ అనేది గ్యాప్ పెట్టుకొని ఇక్కడ నుంచి ఈ గ్యాప్ మధ్యలో మనకి నచ్చిన డిజైన్‌ని మార్కింగ్ చేసుకోవాలి. నేనైతే చిన్న నెక్ అయితే పెడుతున్నాను. మరీ ఎక్కువ డీప్ పెట్టకుండా. ఇక్కడ చంక లోతు 1½ పెడుతున్నాను. ఇక్కడ షోల్డర్‌ని ఒక పావించ్ కిందకి ఉండే విధంగా మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు చంక రౌండ్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ డాట్స్ పెట్టుకోవాలి. 8.7కి సగానికి మార్కింగ్ పెట్టుకోవాలి. 8.7 అంటే సగం వచ్చేసరికి 4.2 లేదా 4.5 దగ్గర పెట్టుకున్నా ఓకే. కింద నుంచి 4 ఇంచెస్ దగ్గర మార్కింగ్ పెట్టుకుంటున్నాను. ఈ విధంగా బ్యాక్ నెక్‌ని డ్రా చేసుకొని మనం డ్రా చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి. ఈ విధంగా బ్యాక్ పార్ట్‌ని కట్ చేసుకోవటం కంప్లీట్ అయింది. ఇప్పుడు హ్యాండ్స్‌ని కట్ చేస్తున్నాను. హ్యాండ్స్ కట్ చేసే ముందు ఈ క్రాస్‌లేం లేకుండా ఇటు పక్క స్ట్రెయిట్‌గా క్రాస్ అంతా తీసేయాలి. స్ట్రెయిట్‌గా ఉండే విధంగా. నేనైతే ఈ బ్లౌజ్‌కి హ్యాండ్స్ ఎలా పెట్టాలనుకుంటున్నానంటే 3/4 హ్యాండ్ పెట్టి దానికి అంబ్రెల్లా స్లీవ్స్‌ని యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. అందుకోసం హ్యాండుని నార్మల్‌గానే 3/4 హ్యాండ్ నార్మల్ హ్యాండ్‌నే కట్ చేస్తున్నాను. అంబ్రెల్లా స్లీవ్స్‌ని ఎలా కట్ చేసుకోవాలో, స్టిచ్ చేసుకోవాలో స్టిచ్చింగ్ వీడియోలో అయితే చూపిస్తాను. ఇప్పుడు ఓన్లీ నార్మల్ హ్యాండ్ మాత్రమే కట్ చేస్తున్నాను. హ్యాండ్ లెంత్ వచ్చేసి 11 ఇంచెస్.
ఈ విధంగా హ్యాండ్స్‌ని అయితే కట్ చేశాను. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్‌ని కట్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్‌కి ఓపెన్ ఉండదు కాబట్టి ఫోల్డింగ్ మన వైపు ఉండే విధంగా పెట్టుకోవాలి. బ్యాక్ పార్ట్‌ని ఈ విధంగా సెట్ చేసుకొని ఫ్రంట్ పార్ట్‌ని కట్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్‌కి ప్రిన్స్ కట్ అయితే పెడుతున్నాను. ప్రిన్స్ కట్ కాబట్టి బ్యాక్ పార్ట్ కంటే ఫ్రంట్ పార్ట్ 1 ఇంచ్ ఎగస్ట్రా తీసుకోవాలి. కింద హైట్ అనేది. ఇటుపక్క వెడల్పు 1/2 ఇంచ్ ఎగస్ట్రా తీసుకోవాలి. ఫ్రంట్ పార్ట్‌కి నెక్‌ని ఇప్పుడే కట్ చేయడం లేదు. దీనికి బకరం పేపర్‌ని వాడతాను. ఈ విధంగా చుట్టూ మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ ప్రిన్స్ కట్ కోసము 3 ఇంచెస్ దగ్గర మార్కింగ్ అనేది పెట్టుకుంటున్నా. పైనుంచి 9½ లేదా 10 ఇంచెస్ దగ్గర మార్కింగ్ పెట్టుకోవాలి. ఈ 2 గీతల్ని ఈ విధంగా మార్కింగ్ చేసుకొని ఇక్కడ 1 ఇంచ్ అనేది మార్కింగ్ పెట్టుకోవాలి. ఇక్కడ లోతు కోసం 1 ఇంచ్‌ని మార్కింగ్ చేసుకోవాలి. ఈ విధంగా మార్కింగ్ అనేది పెట్టుకోవాలి. ఇక్కడ మార్కింగ్ చేసుకోకూడదు. ప్రిన్స్ కట్ బోట్ నెక్ కాబట్టి ఇక్కడ కొంచెం పైకే మార్కింగ్ చేసుకోవాలి. ఈ విధంగా షేప్‌ని డ్రా చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రంట్ పార్ట్‌ని కట్ చేసుకోవడం కంప్లీట్ అయింది. బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్, హ్యాండ్స్. ఇప్పుడు క్యాన్వాస్ పేపర్ మీద నెక్‌ని డ్రా చేసుకోవాలి. క్యాన్వాస్ పేపర్ మీద పీటర్ పాన్ కాలర్ నెక్‌ని డ్రా చేసుకోవాలి. ముందుగా మనం క్రాస్ లేకుండా స్ట్రెయిట్‌గా ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. లైనింగ్ మీద నెక్ లెంత్ ఎంత డ్రా చేసుకున్నామో సేమ్ లెంత్‌ని ఇక్కడ కూడా డ్రా చేసుకోవాలి. బోట్ నెక్ షేప్‌ని డ్రా చేసుకోవాలి. ఇలా నార్మల్ నెక్‌ని డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడ 1½ లేదా 2 ఇంచెస్ లెంత్ అనేది ఇక్కడ మార్కింగ్ అనేది పెట్టుకోవాలి. ఇక్కడ మధ్యలో 2½ లెంత్‌లో మార్కింగ్ అనేది పెట్టుకోవాలి. ఇక్కడ 1 ఇంచ్ పెట్టుకోవాలి. వీటన్నిటిని కలుపుకుంటూ ఒక రౌండ్ డ్రా షేప్ అనేది తీసుకోవాలి.
ఈ విధంగా మార్కింగ్ చేసుకొని, ఈ మార్కింగ్ పైనే కటింగ్ అనేది చేసుకోవాలి. కాలర్ నెక్. ఇక్కడ 1/2 ఇంచ్ లెంగ్త్‌లో ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇది నెక్ లెంగ్త్. ఈ విధంగా కాలర్ నెక్‌ని కట్ చేసుకోవాలి. ఓపెన్ చేస్తే ఇలా వస్తుంది. ఇప్పుడు ఈ లైనింగ్ మొత్తాన్ని కూడా ఒరిజినల్ మీద పెట్టి కట్ చేసుకోవాలి. ఇంతే ఫ్రెండ్స్, లైనింగ్‌ని, ఒరిజినల్‌ని కట్ చేసుకోవడం కంప్లీట్ అయిపోయింది. ఈ విధంగా కటింగ్ అయితే చేసుకోవాలి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.